అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ ముగియడంతో ఏపీ నుంచి హైదరాబాద్ కు భారీ సంఖ్యలో జనం ప్రయాణమయ్యారు. దీంతో చిట్యాల పెదకాపర్తి వద్ద హైవేపై 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిట్యాల పట్టణంలో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకేసారి వందల సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో మెల్లమెల్లగా వాహనాలు కదులుతున్నాయి. కొర్లపహాడ్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, సంక్రాంతి పండుగ ముగియడంతో పట్టణం బాటపట్టారు పల్లె వాసులంతా కూడా. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ అయితే పెరిగింది. దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల అలాగే పెదకాపర్తి ఈ 2 చోట్ల మాత్రం దాదాపుగా 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వేల సంఖ్యలో ఒకేసారి వాహనాలు రావడంతో అక్కడ మాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కొన్ని వాహనాలు స్లోగా కదులుతుండటంతో గంటల తరబడి అక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే పోలీసులు నల్గొండ సూర్యాపేట పోలీసులు దారి మళ్లింపుకు సంబంధించి ముందస్తుగానే చెప్పినప్పటికీ ఆ విషయం పైన కూడా వాహనదారులు పట్టించుకోకుండా ఇదే హైవే పైన వస్తుండటంతో ఈ వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుంది. ఏదైతే సంక్రాంతి పండుగ సెలవులు కూడా ముగియడం, ఈ రోజు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ వాహనాల రద్దీ మొదలు కావడం, సాయంత్రం వరకు కూడా అవి కొన్ని వేల సంఖ్యలో దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ నేషనల్ హైవే పైన దాదాపుగా 1,00,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వచ్చినట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను కోదాడ నుంచి అటు ఏదైతే హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా అలాగే కొండమల్లపల్లి మాల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే విధంగా కూడా దారి మళ్లింపు చేపట్టినప్పటికీ అటువైపు దూరం ఎక్కువ ఉంటుంది. అలాగే రోడ్డు కూడా హైవే కాకుండా మామూలు రోడ్డుగా ఉంటుంది కాబట్టి కొంత వాహనదారులు అయితే అక్కడ అటువైపు వెళ్లేందుకు కూడా చూస్తలేరు. కాకపోతే పెద్ద భారీ వాహనాలకు సంబంధించి ఇటు కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద మాత్రం లారీలు కావచ్చు, ట్రక్కులను, ఈ హెవీ వెహికల్స్ అన్ని కూడా నిలుపుదల చేస్తున్నారు. ఇప్పటికే చిట్యాలలో దాదాపుగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఈ లారీలను ఈ హైవే పైన కూడా అనుమతించకుండా ఏదైతే కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద మాత్రం ప్రస్తుతం లారీలను నిలుపుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు దారి మళ్లింపు చేపట్టిన మిర్యాలగూడ, హాలియాకు సంబంధించి కూడా హాలియాలో దాదాపుగా వందల సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో హాలియా పట్టణంలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అటువైపు నుంచి పెద్ద ఊర అలాగే కొండమల్లపల్లి నుంచి చింతపల్లి మాల్ మీదుగా ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ఆ రోడ్డు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ అటువైపు నుంచి కూడా ఏదైతే మాచర్ల కావచ్చు, ఇటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను మిర్యాలగూడ నుంచి దారి మళ్లింపు చేస్తున్నప్పటికీ ఈ నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ హైవే పైకి మాత్రం భారీగా ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో చిట్యాల కావచ్చు, పెదకాపర్తి వద్ద ఈ 2 చోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిలో నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కేవలం సర్వీస్ రోడ్లే ఉన్నాయి, సర్వీస్ రోడ్లు మాత్రమే ఉండడంతో అక్కడి నుంచి ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి 4 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఏదైతే హైవే పైన చౌటుప్పల్ దాటిన తర్వాత వాహనాలు అధిక స్పీడ్ తోటి వెళ్తున్న నేపథ్యంలో కైతాపురం స్టేజ్ వద్ద ఒక కారును మరొక కారు ఇలా 4 కార్లు వెనుక నుంచి ఢీకొనడంతో 8 మందికి గాయాలు కావడం జరిగింది. వారిని ఆసుపత్రికి కూడా పోలీసులు తరలించారు. అయితే ఆ 4 కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్న సమయంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడం, దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వెంటనే ఏదైతే యాక్సిడెంట్ కు గురైనటువంటి కార్లను రోడ్ నుంచి
పక్కకు తీయడంతో అక్కడ ట్రాఫిక్ అయితే క్లియర్ కావడం జరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం వాహనాల రద్దీ అయితే భారీగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు అద్దంకి నార్కట్పల్లి హైవే నుంచి కావచ్చు, ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారిపైకి రావడంతో నార్కట్పల్లి నుంచి చౌటుప్పల్ వరకు కూడా వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చిట్యాలలో పట్టణంలో రోడ్డు వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ వర్కులు జరుగుతున్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా కొంత సర్వీస్ రోడ్ తో పాటు మెయిన్ రోడ్డు నుంచి కూడా వాహనాలను అనుమతించారు. ఈ మేర కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. 5 లైన్ల మేర వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కువ వాహనాలు ఇదే సమయంలో సాయంత్రం సమయం కాబట్టి ఎక్కువగా ఏదైతే పండుగను జరుపుకొని తిరుగు ప్రయాణమైన వారంతా కూడా సాయంత్రం సమయంలోనే బయలుదేరడంతో ఈ దాదాపుగా 4 గంటల నుంచి కూడా వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుంది. పోలీసులు ఎక్కడికక్కడ జంక్షన్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వేల సంఖ్యలో వస్తున్నటువంటి వాహనాల రద్దీ వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కొన్ని చోట్ల ఈ సర్వీస్ రోడ్డు చిట్యాలకు సంబంధించి సర్వీస్ రోడ్డు వైపు నుంచి వాహనాలు వెళ్లే క్రమంలో భారీ ట్రక్కులు గాని లారీలు వచ్చిన సమయంలో ఆ సమయంలో ఎక్కువగా వాహనాలు నిలిచిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కొర్లపాడు వద్ద కూడా హైదరాబాద్ వైపు వచ్చేటువంటి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చేటువంటి హెవీ వెహికల్స్ లారీలు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, వాటన్నిటిని కూడా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద నిలుపుదల చేస్తున్నారు. ఇప్పటికే చౌటుప్పల్ కావచ్చు, ఇటు పెదకాపర్తి వద్ద కూడా నెమ్మదిగా సర్వీస్ రోడ్ నుంచి వెళ్లాల్సి ఉన్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ రోడ్ లో వెళ్లేందుకు వేల సంఖ్యలో వచ్చినటువంటి వాహనాలు ఆ పెదకాపర్తి వద్ద దాదాపు గంట సమయం ఆ సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ వైపు వెళ్లేందుకు దాదాపుగా గంట సమయం పడుతుండడంతో వాహనదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ రద్దీ ఇలాగే అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఏదైతే రేపు ఆదివారం కావడం పండుగ కూడా రేపటి వరకు కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా హెవీ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు దారి మళ్లింపుకు సంబంధించి చర్యలు చేపడుతున్నప్పటికీ ఆ హైవే పైన కూడా ఏపీ వైపు నుంచి భారీగా వాహనాలు వస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం వాహనాల రద్దీ అయితే అలాగే కొనసాగుతుంది. అధికారికంగా 4 లక్షల వాహనాలు ఇటు ఏపీ వైపు వెళ్లినట్టుగా కూడా చెప్తున్నప్పటికీ అనధికారికంగా దాదాపుగా 9 లక్షల వాహనాలు ఏపీ వైపు పండుగ నేపథ్యంలో 5 రోజుల పాటు వెళ్లిన సిచ్యువేషన్ ఉంది. కానీ అధికారికంగా 4 లక్షల వాహనాలే వెళ్లాయని మాత్రం చెప్తున్నప్పటికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒకే రోజులో దాదాపుగా 1,20,000 నుంచి 1,50,000 వరకు వాహనాలు హైదరాబాద్ వైపు అయితే వచ్చినట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హైవే పైన మాత్రం ఇంకా కూడా వాహనాల రద్దీ ఇలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు. రాత్రి 12 గంటల వరకు కూడా ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా ఎక్కడైతే యూటర్న్లు ఉన్నాయో హైవే పైన అలాగే బ్లాక్ స్పాట్స్ సంబంధించి రోడ్ యాక్సిడెంట్ జరిగే చోట్ల ఏవైతే ఉన్నాయో అక్కడ పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల అధిక స్పీడ్ ను కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా సూచనలు చేస్తూ సాఫీగా వాహనదారులు వెళ్లే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఒకేసారి వాహనాలు వచ్చిన హైవే పైకి వచ్చిన నేపథ్యంలో కొంత వాహనాల స్లోగా కూడా వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా చిట్యాల పెదకాపర్తికి సంబంధించి మాత్రమే ఈ ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. దాదాపుగా చిట్యాలలో పట్టణంలో మాత్రం 4 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచి నెమ్మదిగా వెళ్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ఏదైతే ఇటు అద్దంకి నార్కట్పల్లి హైవే నుంచి వచ్చేవి కావచ్చు, ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలతోటి ఆ ట్రాఫిక్ జామ్ కాస్త మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, ఇంకా వెహికల్స్ మాత్రం రద్దీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మరో దారి ఇంకో ఏదైతే రోడ్డు వరకు నడుస్తున్నటువంటి కంకర రోడ్డు పై నుంచి కూడా వాహనాలను
వెళ్లే విధంగా అనుమతిస్తున్నప్పటికీ ఎక్కువ వాహనాలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ఇటు పెదకాపర్తి వద్ద కూడా దాదాపుగా 3 కిలోమీటర్లు వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో అక్కడ గంట సమయం పైగా కూడా పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.